హలో దోస్తులు అందరికీ హాయ్. రేపటి నుంచి శివరాత్రి అని ఈరోజు మొత్తం బట్టలు విండిపోవడానికి అయితే షేర్లకు వచ్చినాం. ఇది చూడే మా బిడ్డ కూడా వచ్చింది ఏడికి మాతో వచ్చినాం పాటు. మనం. అది ఇంటికాడ ఉండమంటే మమ్మీ ఉండలేదు. మమ్మీ ఏం చేస్తుంది? ఇంకా ఈ బట్టలు వినడానికి అయితే ఈ బొంతలు రగ్గులు ఇవ్వాయంటూ నన్ను కూడా రమ్మన్నది. నేను కూడా ఇక బట్టలు విండుతున్నా. ఈ రగ్గులు అయితే నిజంగానే ఆడవాళ్ళకి లేవాయి కదా, అందుకోసం అని వచ్చేసిన నేను. ఇట్లా బట్టలు విండుతుంటే ఆడవాళ్ళు ఎంత బాధపడతారో అది అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నాకైతే ఈ రగ్గులు లేపుట్ట కొడుతుంటే నడుము నొస్తుంది దోస్తులు. ఇంకా ఆడవాళ్ళు రోజు విండుతారు, వాళ్ళు ఎట్లా విండుతారో పాపం కదా, అట్లే అనిపించింది నాకు కూడా. ఇంకా ఈ రగ్గులు విండినాక అయితే ఎక్కడ ఎండేయాలనో ప్లేస్ కూడా దొరుకుతలేదు. ఎందుకంటే ఈరోజు పండుగ కాబట్టి చాలామంది విండిరు. ఇక మొత్తానికైతే మేము కట్ట దిగి కట్ట కింద అయితే ఎండేయడానికి అయితే పోతున్నాము. ఇంకా మా సప్న అయితే వెనక టబ్బు పట్టుకొని టబ్బులో కొన్ని బట్టలు, తర్వాత ఆమె భుజం మీద కొన్ని బట్టలు తీసుకొని వస్తుంది. ఇంకా ఈ కట్ట కింద అయితే చూస్తే ఇక్కడ ప్లేస్ అయితే కొంచెం ఉంది. ఆ ప్లేస్లో అయితే బట్టలు ఎండేస్తున్నాం మేము. ఈ బట్టలు ఎండేసిన తర్వాత సాయంత్రం తీసుకురావడం కూడా అదొక పని ఉంటుంది. నేనైతే సాయంత్రం తీసుకురావడానికి అయితే రాను, నువ్వే పోయి తీసుకొచ్చుకో, ఇక విండడానికి అయితే నేను వచ్చిన కదా అని చెప్పిన. ఇంకా ఇక ఆమె తీసుకొస్తా ఆమె ఇష్టము. ఇంకా మొత్తానికైతే బట్టలు కూడా ఎండేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మీరు కూడా శివరాత్రి ఎలా గడిచిందో చెప్పండి.